నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 83. రాత్రి ఎలాగో నిద్రపోనివ్వలేదు. ఇప్పుడైనా కాసేపు పడుకోనివ్వు. విసుగ్గా ఆమెను చూసి మళ్ళీ పక్క మీద వాలాడు నిఖిల్. తిని దొంగవడానికి ఇదేమీ నీ అత్తగారిల్లు కాదు అన్న పూనం వెంటనే నాలుక ఖర్చుకుంది. కాసేపట్లో ఇది నీకు అత్తవారిల్లు కాబోతోంది కదా అని సిగ్గుతో ముసిముసిగా నవ్వింది. నిద్రమబ్బులో తన సిచ్యువేషన్ ఏంటో మరచిన నిఖిల్ నిన్ను నేను పెళ్లి చేసుకోను అనేసి నిండా ముసుగు పెట్టి పడుకున్నాడు. ఏమన్నావ్? మరోసారి నా మొహం చూసి చెప్పు అంటూ అతడు కప్పుకున్న దుప్పటిని లాగి అవతల పడేసింది పూనం. అంతేకాదు అక్కడ ఉన్న వాటర్ బాటిల్ నీళ్ళన్నీ అతని ముఖం మీద కుమ్మరించింది. వర్షం వర్షం అంటూ ఉలికిపాటుతో లేచి కూర్చున్నాడు నిఖిల్. అప్పటికి కానీ అతని నిద్రమత్తు పూర్తిగా వదలలేదు. పెళ్లికూతురు గెటప్లో రెడీ అయి ఉన్న పూనం ఆ క్షణంలో అతనికి తనని చంపడానికి వచ్చిన అమ్మోరులా అనిపించింది. ఆమెను చూసి భయంతో గుటికెలు మింగాడు. స్నానం చేసి ఇదిగో ఈ బట్టలు కట్టుకో, అది కూడా 10 నిమిషాల్లో రెడీ అవ్వాలి ఆర్డర్ వేసిన ఆమె అతన్ని బాత్రూంలోకి తోసి తను ఆ గదిలో నుండి బయటికి వచ్చింది. నేను స్నానం చెయ్యను, రెడీ అవ్వను మొండిగా అనుకున్న అతడు వాష్రూంలో అలాగే నిలబడి ఉన్నాడు. సరిగ్గా 10 నిమిషాలు కాగానే వచ్చిన పూనం ఇంకా కాలేదా అంటూ తలుపు తట్టింది. ఏంటి అయ్యేది? కోపంతో కస్సుమన్నాడు నిఖిల్. అరే యార్, స్నానం నీకు చేయడానికి బద్ధకంగా ఉంటే చెప్పు, నేను వచ్చి చేయిస్తాను బాత్రూమ్ తలుపు తడుతూ చిలిపిగా అడిగింది పూనం. రాక్షసి, ఇది అన్నంత పని చేసేలా ఉంది అనుకున్న అతడు అవసరం లేదు, నువ్వెళ్ళు, నేను వస్తున్నాను అన్నాడు. 5 నిమిషాల్లో బయట ఉండాలి, లేదంటే నేను లోపలికి వచ్చేస్తాను అంటూ అతన్ని హెచ్చరించింది పూనం. అలాగలాగే అన్నాడు నిఖిల్. ఆమె చిన్నగా నవ్వుకుంది. అక్కడి నుండి బయటికి వచ్చి ఎవరికో కాల్ చేసింది. లిఫ్ట్ చేసిన వారు ఏమి అడిగారో తెలియదు కానీ ఆమె మాత్రం అరగంటలో అక్కడ ఉంటాను అని చెప్పింది. మా రెడీనా అంటూ తన తల్లి దగ్గరికి వచ్చింది. ఇంత హడావిడిగా పెళ్ళేంటే, అది కూడా ఎలాంటి ఏర్పాట్లు లేకుండా ఇంత సింపుల్గా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మరో ముహూర్తం చూసుకుని గ్రాండ్గా నీ పెళ్లి చేస్తాను అంటూ ఆమె తల్లి నవనీత్ సన్నాయి నొక్కులు నొక్కింది. మా అలా చేసుకుంటేనే పెళ్ళి అంటారా? ఇలా చేసుకున్న పెళ్ళినే, నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా బయలుదేరు నవనీత్తో అంది పూనం. నిఖిల్ అయిష్టంగానే పెళ్ళికొడుకు గెటప్లో తయారై వచ్చాడు. అతనిని చూసి మేరా దామాద్ బహుత్ అచ్చా హై అంటూ మురిసిన నవనీత్ అతని ముఖం చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది. బలివ్వబోయే బక్రాలా ఫీల్ అయ్యాడు నిఖిల్. అతన్ని చూసి హ్యాపీ ఫీల్ అయిన పూనం వెళ్దామా బేస్ వాయిస్తో అంది. మనసు కోపంతో రగిలిపోతుంటే గంగిరెద్దులా తల ఊపాడు నిఖిల్. అన్యమనస్తకంతో పూనం వెంట బయలుదేరిన నిఖిల్ కోపం ఇప్పుడు పూనం మీద కన్నా తనను ఈమెకు అప్పగించిన శిఖర్ మీద ఎక్కువగా ఉంది. ఏదో టైంలో వాడు దొరకకపోడు, వాడి అంతు చూస్తాను అని కచ్చాగా అనుకున్నాడు నిఖిల్. ఎప్పటికో నిద్రలేచిన సంయుక్త బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని చిన్నగా కళ్ళు తెరిచింది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతున్న శిఖర్ ఆమెకు కనిపించాడు. ఎక్కడికి అన్న ఆమె మాట ఇంకా ముద్దగానే వచ్చింది. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో ఆమెను చూసి నిద్ర సరిపోయిందా, ఇంకా పడుకుంటావా అన్నాడు. అబ్బో, మీరేదో రాత్రి నన్ను నిద్రపోనిచ్చినట్టు ఎలా అడుగుతున్నాడు చూడు అన్న ఆమె మూతి తిప్పుకుంది. అందుకే కదా మరి కాసేపు పడుకోమని అంటున్నాను అన్న అతడు ఆమె దగ్గరికి వచ్చి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసిన ఆమె ఎక్కడికో బయలుదేరుతున్నారు అనుమానంతో అతనిని అడిగింది. చిన్న పని ఉంది, అది చూసుకొని వచ్చేస్తాను, ఈలోపు నువ్వు లేచి ఫ్రెష్ అప్ అవ్వు. లేదు, పడుకుంటాను అంటే పడుకో అన్న అతడు ఆమె పెదాలపై చిరుముద్దు ఇచ్చాడు. ఇక్కడ కూడా నన్ను వదిలేసి వెళ్తావా? అలుకగా అతన్ని చూసింది సంయు. అతడు ఆమె పెదాలపై చిరుముద్దు ఇచ్చాడు. ఇక్కడ కూడా నన్ను వదిలేసి వెళ్తావా? అలకగా అతన్ని చూసింది. చెప్పాను కదా, చాలా చిన్న పని, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. క్యూట్ పప్పీలా కనిపిస్తున్న సంయు బుగ్గపై ముద్దు పెట్టాడు శిఖర్. నేను వస్తాను, చిన్న పాపలా మారాన్ చేసింది. నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు, లేదంటే తీసుకెళ్లేవాడిని. నెక్స్ట్ టైం నేను ఇలా వదిలేసి అస్సలు వెళ్ళను, ఈ ఒక్కసారికి ప్లీజ్ ఆమెను బతిమిలాడుకున్నాడు శిఖర్. సరే, ఈ ఒక్కసారికి అన్నావు కాబట్టి వదిలేస్తున్నాను అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి తన చేతుల్ని వెనక్కి తీసుకుంది. అలా అతన్ని వదలాలి అనిపించలేదు ఆమెకి. అతని 2 బుగ్గలు పట్టి తన మీదికి తెచ్చుకుంది.
అప్పుడే ట్రిమ్ చేసుకున్న అతని మీసాల కింద ఊరిస్తున్న అతని ఎర్రని పెదాలపై ముద్దు పెట్టింది. అలా అని సున్నితంగా కాదు, అతని స్టైల్లో కాస్త మొరటుగా. ఆమె వదలగానే తన పెదాలను తడి చేసుకున్న శిఖర్, బాగా ముదిరిపోయావు చిలిపిగా అనేసి కన్ను కొట్టాడు. ఆమె సిగ్గుపడి 2 చేతులు నడుమ దాచుకుంది. అతడు అందంగా నవ్వాడు. ఆమె గుండె లయ తప్పింది. తప్పదా? అతన్ని వదిలి ఉండలేక బేలగా అడిగింది. తల అడ్డంగా ఆడించిన అతడు, వచ్చాక బోలెడంతా నువ్వు కోరుకున్నది ఇస్తాను తుంటరిగా అన్నాడు. మిమ్మల్ని నేనేమడిగాను? ఆలోచనగా బుగ్గ మీద వేలేసుకుంది సంయు. అదేంటో గుర్తొచ్చేలోపు నేను నీ ముందుంటాను అన్న అతడు క్షణంలో మాయమయ్యాడు. ఆమె తెప్పరిల్లి చూసేసరికి ఆ గదిలో అతని జాడలేదు. బద్ధకంగా పడుకొని ఉండిపోయింది. తెల్లని మంచుతో కప్పబడ్డ ఎత్తైన కొండపైన చిన్న గుడి ఉంది. అక్కడికి వచ్చారు పూనం వాళ్ళు. పంతులుగారికి వీళ్ళు వస్తారని ముందే తెలిసేమో అతడు పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి ఉంచాడు. అమ్మా, మొదలుపెట్టనా? పూనం రాగానే అన్నారు పంతులుగారు. ఒక్క 5 నిమిషాలు అన్న ఆమె బయట ఎవరికోసమో చూస్తూ ఉంది. పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేని నిఖిల్ మౌనంగా నిలబడ్డాడు. బేటీ, ఎవరికోసం చూస్తున్నావు? నవనీత్ అడిగింది. చెప్తాను, కాస్త ఓపిక పట్టు అన్న ఆమె దూరంగా వస్తున్న అతన్ని చూసి, పంతులుగారు ఇక మొదలుపెట్టండి అని అక్కడ వేసి ఉన్న పీటల మీద కూర్చుంది. అంతేకాదు, నిఖిల్ చెయ్యి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఇది పోయిన జన్మలో డెవిల్ అయి ఉంటుంది. అందుకే అమ్మాయిగా పుట్టినా కానీ ఆ లక్షణాలు ఏమీ పోలేవు. గొణికిన నిఖిల్ తప్పక ఆమె పక్కన కూర్చున్నాడు. పంతులుగారు మంత్రాలు మొదలుపెట్టేసరికి అక్కడికి వచ్చాడు శిఖర్. అతనిని అక్కడ చూడగానే నిఖిల్ మనసు మండింది. ఇదంతా నీ ప్లానే కదూ అంటూ అతని మీద బస్ట్ అయ్యాడు. స్టైల్గా తన తలని ఒక పక్కకు వంచి ఈవిల్ స్మైల్ ఇచ్చాడు శిఖర్. పళ్ళు కొరుక్కున్న నిఖిల్, మన ఊరికి పద, అప్పుడు చెప్తా నీ పని మనసులో అనుకొని వేలు చూపించాడు. ఏడ్చావు మనసులో అనుకొని కుడి చేతిని గాలిలో కదిలించాడు శిఖర్. అటేం చూస్తావు అబ్బాయి, అమ్మాయి మెళ్ళో తాళి కట్టు అని నిఖిల్ చేతికి తాలిబొట్టు ఇచ్చారు పంతులుగారు. ఏడుపొంహం పెట్టి ఎటో చూస్తూ పూర్ణం మెడలో 3 ముళ్ళు వేశాడు నిఖిల్. ఇది నువ్వు తాళి అనుకుంటున్నావు పూనం, కానీ దీన్ని నేను ఉరితాడు చేయకపోతే నా పేరు నిఖిలే కాదు, ఉక్రోషంతో మనసులో అనుకున్నాడు నిఖిల్. అతడు పట్టిన పంతం గురించి తెలియని పూనం తనకు పెళ్లి అవుతున్నందుకు సంతోషంతో మురిసింది. ఇక నవనీత్ ఆనందానికి అవధులు లేవు. ఎంతో కాలంగా పెళ్లి చేసుకోమని చెప్తుంటే చేసుకోకుండా ఆగిన ఆమె ఇప్పుడు ఇతన్ని చేసుకోవడం ఆమెకెంతో ఆనందాన్నిచ్చింది. కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రాలగా కొంగుతో కళ్ళు ఒత్తుకుంది నవనీత్. ఇద్దరి మీద అక్షంతలు వేసి ఆశీర్వదించిన శిఖర్, ఇకనైనా బుద్ధిగా ఉండు, అలా కాకుండా ఏమైనా ఎక్స్ట్రాలు చేశావంటే ఇంత స్వీట్ పనిష్మెంట్ ఉండదు నీకు. ఈ భూమి మీదనే నరకం అంటే ఏంటో చూపిస్తాను నిఖిల్ చెవిలో చిన్నగా చెప్పాడు. కోపంతో రగిలిపోయిన నిఖిల్ శిఖర్ని కొరకొరా చూశాడు. ఆ తర్వాత వాళ్ళని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్లిన శిఖర్ వాళ్ళ చేత రిజిస్టర్ మ్యారేజ్ చేయించాడు. వాళ్ళని అటు పంపి తను ఇటు బయలుదేరాడు. వీడు నీకు ఎక్కడ తగిలాడు? దారిలోనే పూనంని అడిగాడు నిఖిల్. ఎక్కడేంటి? అతను నా కజిన్ కులుకుతూ చెప్పింది పూనం. అని ఆశ్చర్యపోయిన నిఖిల్, నాకు తెలియని రిలేషన్ మీ మధ్య ఎప్పటి నుండి ఉంది అన్నాడు. అమ్మా, చెప్పేస్తారు, కావాలంటే తెలుసుకో కొంటెగా అన్న ఆమె అతని బుగ్గ గిల్లింది. ఎందుకు తెలుసుకోను? తెలుసుకుంటాను. ఆమె ముందు ఓడిపోవడం ఇష్టం లేక పొగరుగా తల ఎగరవేశాడు నిఖిల్. అది చూద్దాం అన్న పూనం, ఫస్ట్ నైట్ ఎక్కడ చేసుకుందాం? మన ఇంట్లోనా లేక కాటేజీలోనా? అతనికి మాత్రమే వినిపించేలా అతని చెవిలో గుసగుసలాడింది. వల్లకాటిలో అంటూ ఆమె మీద గయ్యిన లేచాడు నిఖిల్. ముందు కూర్చున్న నవనీత్ ఉలిక్కిపడి వెనక్కి చూసింది. నవనీత్కి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆమె బాధపడేది. అక్కడికి క్యా హువా అని అడగనే అడిగింది. పూనం ఏమీ లేదని చెప్పగానే ఆమె ముందుకు తిరిగింది. ఈవిడొకతి ప్రతిదానికి హిందీలో నోరేసుకుని అడుగుతుంది విసుక్కున్నాడు నిఖిల్. ఇదిగో మా అమ్మనేమైనా అంటే బాగోదు చెప్తున్నా అతనికి వేలు చూపించింది పూనం. ఏం చేస్తావు? పూర్తిగా ఆమె వైపుకు తిరిగిన నిఖిల్, నిన్నటి వరకు భయపడ్డాను, ఇప్పుడు నేను భయపడను. ఎందుకంటే ఇది నీ మెడలో కట్టిన నీ మొగుణ్ణి. ఇక మీదట నేను చెప్పినట్టు నువ్వు వినాలి, అర్థమైందా అంటూ తన మునివేళ్లతో ఆమె నుదురు పొడిచాడు. పర్వాలేదు, హస్బెండ్ అని ఒప్పుకున్నారు. సిగ్గుపడి చిన్నగా నవ్వింది పూనం. ఆమె నవ్వుకి అతని గుండె లయ తప్పింది. అయినా అతడు బయటపడలేదు. పైగా ఉక్రోషంతో ఆమెను చూశాడు. చూస్తూ ఉండు పూనం, నీ ముఖంలో ఈ నవ్వు మాయం చేస్తాను విలన్లా మాట్లాడాడు నిఖిల్.
నువ్వు కూడా చూస్తూ ఉండు నిఖిల్. రేపు ఈ పాటికి పూనం పూనం అంటూ నా కొంగు పట్టుకొని నా వెనకాల తిరిగేలా చేస్తాను పంతంగా అంది ఆమె. గండుగా ముఖం పెట్టిన అతడు అది చూద్దాం అంటూ సర్దుకొని కూర్చున్నాడు. ఆమె అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. అతడు గింజుకున్నా వదలలేదు. పెవికాల్ కూడా నీ ముందు పనికిరాదేమో ఆమె వదలక పట్టుకున్నందుకు అన్నాడు నిఖిల్. ఆమె పండ్లన్నీ కనిపించేలా నవ్వింది. అది చూసి అతడు పళ్ళు కొరికాడు. ఏమండి, ఫస్ట్ నైట్ ఎప్పుడు చేసుకుందాం? ఈరోజా రేపా? అతనికి ఇష్టం లేని టాపిక్ కాసేపటికి మళ్ళీ ఎత్తింది. అతనికి విసుగు వచ్చింది. నీకిది తప్ప మరో ధ్యాస లేదా? వెటకారం ఆడాడు. పెళ్ళయ్యాక ఇదే ధ్యాస ఉండాలి, లేదంటే తేడా అంటారు. ఆమె అందంగా కులికింది అని ఎవరు చెప్పారు? ఆమెను అదోలో చూశాడు నిఖిల్. ఇలాంటివి డైరెక్ట్గా చెప్తారా? పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుండగా వినాలి అంతే ముసిముసిగా నవ్వింది పూనం. ఇలాంటి చావు తెలివితేటలు నీకు చాలానే ఉన్నట్టున్నాయి. ఆమెను ఎగతాళి చేశాడు నిఖిల్. తెలుసుకోవాలి, లేదంటే వెనకబడతాం ఏదో సీక్రెట్ చెప్పినట్టు అతని చెవి దగ్గరగా మెల్లగా చెప్పింది. ఎందులో? పెదవిరుపుతో అడిగాడు నిఖిల్. పెళ్ళయ్యాక చేసే కాపురంలో ఇది కూడా తెలియదా మొద్దు అని తన అన్నీ నాతో చెప్పించాలని చూస్తావు అంటూ అతని నెత్తి మీద ఒక్క జల్లకాయ వేసింది. ఆమె కొట్టిన దగ్గర చేత్తో రుద్దుకుంటూ నేను నీ మొగ్గుని ఇలా కొట్టొచ్చా? ఆమెను గుర్రుగా చూశాడు నిఖిల్. అతని మాటని లైట్ తీసుకొని ఆమె నాలుక చప్పరించేసింది. ఇలాంటి గిల్లి కజ్జాల మధ్య వాళ్ళు ఇల్లు చేరారు. సరిగ్గా అదే సమయంలో శిఖర్ తన కాటేజీకి వచ్చాడు. తన దగ్గర ఉన్న కీతో తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు. కానీ అక్కడ సంయు కనిపించలేదు. అతనికి ఒక్కసారిగా గుండె ఆగినట్టు అయ్యింది. అతని కనుబొమ్మలు ముడిపడిపోగా కాల్ కలిపాడు. దాని రింగ్ టోన్ గదిలోనే వినిపించింది. ఆమె సెల్ చేతిలోకి తీసుకొని చూశాడు. ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది? అనుమానపడ్డాడు శిఖర్. ఎవరైనా కిడ్నాప్ చేయలేదు కదా అన్న ఆలోచన రాగానే అతని వెన్ను జలధరించింది. గదిని నిశితంగా పరిశీలించాడు. అలాంటి ఆనవాళ్ళేమీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆమె బయట ఏమైనా ఉందేమో అనుకొని గదిలో నుండి బాల్కనీకి వచ్చి అక్కడ నిలబడి చూశాడు. అక్కడ కూడా ఆమె కనిపించలేదు. అతని మనసు కీడును శంకిస్తుంటే అతని గుండె కొట్టుకునే వేగం పెరిగింది. తన కుడి చేతిని హృదయం మీద పెట్టుకున్నాడు. చిన్నగా నొప్పి తెలిసింది. అది ఆమె కనిపించకపోవడంతో ఏర్పడిన బాధ తాలూకు నొప్పి అని తెలుస్తూనే ఉంది అతనికి. ఒంటరిగా వదిలేసి వెళ్ళి తప్పు చేశానా అనుకున్నాడు. పశ్చాత్తాపం లాంటిది అతనిలో మొదలైంది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈరోజు కరెంట్ లేదు, అయినా మీకోసం వీడియో చేసిన అందుకే స్టార్టింగ్లో మిస్టేక్స్ వచ్చాయి.